స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. 60 స్థానాల్లో విజయం సాధించడం, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. 60 కాంగ్రెస్ పార్టీ, 19 ఇండిపెండెంట్లు, మిగతా 49లో బీఆర్ఎస్ఎన్ను బీజేపీను వాళ్ళు లెక్క తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఈ రకంగా ఉంటే అబద్ధపు మాటలకు అలవాటు పడినటువంటి సండే ఎమ్మెల్యే, గతంలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు 80 స్థానాలు గెలిచినామని అసత్యపు ప్రకటనలు చేయడము, అబద్ధపు ప్రకటనలు చేసి ఆయనకున్నటువంటి బీజేఎల్పీ హోదాతోని రాష్ట్ర స్థాయి మీడియాను ఆకర్షించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో తప్పుడు ప్రచారం చేసుకోవడము చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది ఒక ఆత్మహత్య సదృశ్యమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నాను. 60 మంది మా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల విజేతలైనటువంటి 60 మంది జాబితాను నేను మీకు ప్రెస్కు నేను మీకు వ్యక్తిగతంగా ఇవ్వబోతున్నా. నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మహేశ్వర్ రెడ్డి గారు మీరు నిన్న ఏదైతే ప్రెస్కు ప్రకటించారో వాళ్ళకు నిన్న 80 మంది జాబితా ఇచ్చి ఉండాల్సింది. కనీసం ఈ రోజైనా, ఈ నిమిషమైనా మీరు నా కౌంటర్ను స్వీకరించి మీ 80 ఎక్కడుందో ప్రకటించాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. కేవలం తప్పుడు ప్రచారాలతో, గ్లోబల్స్ ప్రచారంతో ఒకసారి ఒక మాటను పదే సార్లు చెప్పడంతో అది సత్యమవుతుందని అనుకుంటే అది నీ అమాయకత్వము. నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నీతోని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో కనీసం ఒక 2 లక్షల పైగా ఓటర్ మహాశైలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నేను నాకు సూచన సలహా ఇస్తా ఉన్నాను. అదొక జూటా స్టేట్మెంట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ 49 మీ ఎన్నో బీఆర్ఎస్ ఎన్నో తేల్చుకోవాలా. 19 మంది ఇండిపెండెంట్లు, 60 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇలా ఖానాపూర్, నిర్మల్, గతంలో మరి నిర్మల్ 2వ ఫేజ్లో జరిగినటువంటి కుట్టాల, లోకేశ్వరం, బైసా కాన్స్టిట్యున్సీ అన్ని కలిపితే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిపత్యం ఉందని మనం చేస్తా ఉన్నా. మరి తప్పుడు ప్రచారాలతోని రేపు 3వ దఫాలో జరగబోయే ఎన్నికల ప్రభావం కోసమో, మరిదేని కోసమో, లేకుంటే తప్పుడు మాటలు చెప్పి అవిటిని నిజాలను నమ్మించుకుంటే ఆ భ్రమలో గడిచిపోతుందనా మరి ఆయన ఎందుకు ప్రకటించుకుంటున్నాడో. కానీ నేనైతే మనం చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయనకు. నేను 60 మంది జాబితా నేను ప్రకటిస్తా ఉన్నా. నీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే నీ లిస్టు ప్రకటించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది అబద్ధాల మాటలు, తప్పుడు మాటలు వాళ్ళకు ఉన్నటువంటి కేవలం బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిపి 49 మాత్రమే. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే తప్పుడు మాటలు ప్రకటించడం బాగా కాదని చెప్పి మనం చేస్తూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ శాసనసభ నియోజకవర్గంలోని 7 మండలాల్లో అత్యధిక స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు సాధించి 7 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తారని, అట్లాగే 7 మండలాల్లో కూడా జెడ్పీటీసీ విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో దాదాపు 35 వార్డులలో విజయం సాధించి మరి కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేయడం ఖాయమని, జిల్లా పరిషత్పై కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా